గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రైన్ జర్నీ అంటే చాలా సేఫ్ ఉంటది. అట్లాగే వాష్రూమ్స్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, బిందాస్గా ఒక ఫ్యామిలీ హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు. అంటే ట్రైన్ జర్నీ ది సేఫెస్ట్ అండ్ బిందాస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఒక ఇల్లు లెక్కనే ఉంటుంది అనే టైప్లో చాలా మంది అయితే ట్రైన్ జర్నీకే ప్రిఫర్ చేస్తారు. ఇక ఈ మధ్య కాలంలో మనకు తెలుసు కదా, ఏరోప్లేన్ అంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రీజన్ కూడా కావచ్చు, ట్రైన్ జర్నీ చేస్తే బెటర్ అనే ఒపీనియన్కి చాలామంది వచ్చిండ్రు. అదొకటి. ఇక రోడ్ జర్నీ అనుకోండి, బస్సెసో ఇక వేరే వేరే డిపెండెన్సీయో లేకపోతే మన సొంత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమో ఇది కొంత రిస్క్, అది కూడా ఒక రిస్కే అనుకోండి. ట్రైన్కి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రైన్ జర్నీ ది సేఫెస్ట్ జర్నీ, ఫ్యామిలీ అంతా హ్యాపీగా బిందాస్గా వెళ్ళొచ్చు అనేది ట్రైన్ మీద ఉన్నటువంటి కామన్ మ్యాన్కి ఉన్నటువంటి ఒపీనియన్. అట్లాగే ధరలు పోలిస్తే కూడా, టికెట్ ధరలు పోలిస్తే కూడా గట్లే ఉంటుంది. సరే, ఈ 2 రోజుల క్రితం ఏదో ట్రైన్కి సంబంధించిన టికెట్ రేటు కూడా ఏదో పెంచిండ్రు, కానీ కంపారిజన్ టు రోడ్ అండ్ ఈవెన్ ఎయిర్వేస్, ఈ 2 కంపారిజన్లో మాత్రం ఇంకా కూడా ట్రైన్ జర్నీ ది సేఫెస్ట్, అట్లాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనుకోవచ్చు. సో ట్రైన్ జర్నీకి సంబంధించి ఇంత ఎందుకు మాట్లాడుతున్నామంటే, దానికి ఆదరణ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఆధునీకరిస్తున్నారు స్టేషన్స్ అన్నిటినీ కూడా. ఇప్పుడు కొన్ని రోజులలో సికింద్రాబాద్ స్టేషన్ కూడా మనకు అందుబాటులోకి రాబోతోంది. సేమ్ ఇక మనం ఎట్లయితే ఏరోప్లేన్ జర్నీ కోసం ఎట్లయితే ఎయిర్పోర్ట్కి పోతామో అట్లా ఎయిర్పోర్ట్ లుక్ లాగానే రైల్వే స్టేషన్స్ అన్నిటిని కూడా ఆధునీకరిస్తోంది కేంద్రం. సో అన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే ఇప్పుడు ట్రైన్కి సంబంధించి కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. టికెట్కి ఒక యాప్, ఫుడ్ బుకింగ్కి ఒక యాప్, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక యాప్, ఇట్లా డిఫరెంట్ యాప్ని ఆధారపడి మనం ట్రైన్ ఏడుంది, అట్లాగే ఫుడ్ మనకు కావాలి అని అంటే అది ఇంకో యాప్, ఇట్లా అవన్నీ కాకుండా ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఒకే యాప్లో అన్ని తీసుకొచ్చి పెట్టేసింది ఇప్పుడు రైల్ 1. ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. ఒక్కసారి నేను డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ ఉంటుండే, అవన్నీ తీసేసి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఒక కొత్త యాప్ని తీసుకొచ్చింది, అదే రైల్ 1. ఇది సూపర్ యాప్ అంటున్నారు. సో దీని ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎట్లా వినియోగించాలి అనేది ఒకసారి చూద్దాం. సో యాప్ అనగానే మనకు తెలుసు కదా ఎక్కడ అందుబాటులో ఉంటుంది ఏంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఇది ప్లే స్టోర్లో అట్లాగే యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. రైల్ 1 అనే యాప్ లుక్ ఇగో ఇలా ఉంటుంది. రైల్ 1 యాప్ లుక్ అది. సో ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి రైల్ 1 యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇగో రైల్ 1 యాప్కి సంబంధించిన పిక్ ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మొదట స్క్రీన్లో అడిగిన వివరాలు, యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజర్వేషన్, అన్రిజర్వేషన్, ప్లాట్ఫామ్ టికెట్లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సో ఇదే అతిపెద్ద సమస్య మనకు. రిజర్వేషన్, అన్రిజర్వేషన్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్లను ఈ యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. సో బిందాస్. రిజర్వేషన్ ఆప్షన్లో ఐఆర్సిటీ యాప్ తరహాలోనే అన్ని క్లాస్ల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అన్రిజర్వేషన్ ఆప్షన్లోకి వెళ్ళి మనం సాధారణ టికెట్స్ కావచ్చు అండ్ సీజనల్ పాస్లు కూడా అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళడమో ఈ ఐఆర్సిటీలో చూడడమో ఇవన్నీ కాదనమాట, ఒకటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. యూటీఎస్ యాప్లో ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేసుకోవడానికి స్టేషన్కు మనం నిర్ణీత దూరంలో ఉన్నప్పుడే అయ్యేది. ఈ యాప్లో ఆ దూరం లిమిట్ కూడా ఇప్పుడు లేదనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్లాట్ఫామ్ టికెట్లు అనుకోండి, రిజర్వేషన్ టికెట్లు అనుకోండి, అన్రిజర్వేషన్ టికెట్లు అనుకోండి, అన్నీగా ఒకటే యాప్లో ఉంటాయి. ఇది అతిపెద్ద సమస్య ఎవరికైనా ప్రయాణికులకి. సో ఆ సమస్య లేకుండా చేసింది యాప్. ఐఆర్సిటీ యాప్లో రైళ్ల సమాచారం, బుకింగ్ ఒకే విండోలో ఉండేవి. ఈ యాప్లో మీకు కావాల్సిన రూట్లో రైళ్లను వెతుక్కునే సదుపాయం కూడా కల్పించారు. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. దెన్ థర్డ్ పార్టీ యాప్ల అవసరం లేకుండా నిజంగానే ఐఆర్సిటీ కాకుండా వేరే వేరే యాప్స్ మీద కూడా డిపెండ్ అయ్యి చూసుకుంటుండే. ఇప్పుడు అవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ ఏవి కూడా అవసరం లేకుండా రైళ్ల లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు. ఎంత శాతం జర్నీ పూర్తయింది, తర్వాత ఆగే స్టేషన్ ఏది, వచ్చే స్టేషన్ ఏది లాంటి వివరాలు సులభంగా ఇప్పుడు తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా. సీటు ఇక్కడ బుకింగ్, ఫుడ్ అక్కడ బుకింగ్ అనే పరిస్థితి ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఉండట్లేదు. మీకు ఎక్కడ ఏ టైంలో ఫుడ్ కావాలి,
ట్రైన్ ఏ టైంకి ఎక్కడ చేరుతుంది, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఉందా, మీరు ఏం తినాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు రైల్ వన్ యాప్లోనే అందుబాటులో ఉండబోతోంది. దానికోసం ఇంకో యాప్ మీద డిపెండ్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫుడ్ ఆర్డర్ కూడా బిందాస్గా ఈ యాప్ ద్వారానే చేసుకోవచ్చు. సో రైల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్ మదద్ ఫీచర్ను ఈ యాప్లోనే పొందుపరిచేసారు కాబట్టి ప్రయాణం ఎలా సాగింది, అట్లాగే రైల్వే స్టేషన్ ఎలా ఉంది అనే ఫీడ్బ్యాక్ కూడా రైల్వేకు ఈ యాప్ ద్వారా తెలియజేయచ్చు. మనకు తెలుసు కదా, ఈ ట్రైన్స్లో అతిపెద్ద సమస్య ఏముంటుంది అంటే వాష్రూమ్స్ నీట్గా ఉండకపోవడం ఒకటి, వాటర్ రాకపోవడం ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు డర్టీగా ఉంటాయి, అంటే ఈ మన ప్లాట్ఫామ్స్ బోగీస్ ఉంటాయి కదా, అందులో పూర్తిగా చెత్త చెదారం క్లీన్ లేకుండానే కొన్ని బోగీస్ ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ఈ యాప్ ద్వారానే. ఈ సౌకర్యం కూడా నిజంగా చాలా చాలా బాగుంది. ప్రయాణం ఎలా సాగింది, రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు అండ్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ అధికారులకే ఈ ఇన్ఫర్మేషన్ పోతుంది కాబట్టి ఇది కూడా మంచి ఫీచర్. వ్యాలెట్లో డబ్బులు వేసి తర్వాత టికెట్ బుకింగ్ సమయంలో వినియోగించుకోవచ్చు. ఒకసారి ఆ వ్యాలెట్ ఉంటుంది, దాంట్లో ఆ వ్యాలెట్లో డబ్బులు మనం వేసుకొని ఉంచుకుంటే ఎప్పుడైనా ఆ డబ్బుల్ని టికెట్ బుకింగ్ సమయంలో మనం వాడుకోవచ్చు. ఎక్కువగా ప్రయాణించే వారి వివరాలను గతంలో మాస్టర్ లిస్ట్ అనేవారు, దాన్ని ఈ యాప్లో సేవ్డ్ ప్యాసింజర్ లిస్ట్గా మార్చేశారు ఆ ఫీచర్ని. ఇవే కాకుండా పిఎన్ఆర్ స్టేటస్ కావచ్చు, రైళ్ల కోచ్ల వరుస కావచ్చు, రీఫండ్ ప్రాసెస్ కావచ్చు, కూడా ఇవన్నిటి సదుపాయాలు కూడా ఉండబోతున్నాయి. చాలా మంది ట్రైన్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆ రీఫండ్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ యాప్ ద్వారా ఈ కష్టం కూడా లేకుండా పూర్తిగా అన్ని, అంటే ఒక ప్రయాణికుడు ట్రైన్ జర్నీ చేయాలి అనుకున్న దగ్గర నుంచి ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఏమన్నా క్యాన్సిల్ చేసుకున్నా సరే అక్కడి వరకు అన్ని కంప్లైంట్స్ని అడ్రస్ చేస్తూ ఈ రైల్ వన్ యాప్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని సూపర్ యాప్ అని కూడా పిలుస్తున్నారు. సో ట్రైన్ జర్నీ ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హ్యాపీయెస్ట్ న్యూస్ కూడా అనుకోవచ్చు. సో ఈ రైల్ వన్ యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అధికారికంగా ప్రారంభించేశారు కాబట్టి ఇక ట్రైన్ జర్నీ ఇంకా హ్యాపీ, ఇంకా సేఫెస్ట్ అని కూడా ఈ రైల్ వన్ యాప్ ద్వారా కూడా అనుకోవచ్చు.